ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుండి ఈరోజు 22, 23 మరియు 24 శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 22 శ్లోకంలో ఎం లబ్ధ్యా చ అపరం లాభం మన్యతే, ఆ సత్యాన్ని తెలుసుకున్నాక పరమానందం లభ్యం అయినాక ఇంకేదో కావాలని కోరిక ఉండదు. మనసే చెబుతుంది నా అధికం తతః, ఇంతకు ముంచినది పొందవలసింది లేదు, నీవు ఉత్తమైందే పొందావని. మామూలుగా కొద్దిపాటి దుఃఖం అయినా మనిషిని చలింపచేస్తుంది, కానీ ఆత్మను సాక్షాత్కరించుకున్నాక ఎంత పెద్ద దుఃఖం అయినా చలింపచేయదు. ఏకమైపోయాక దాని నుంచి దూరం కావడాన్నే విద్య అంటారు, యోగం అంటారు. దుఃఖాలు బాధలు కలిగిన వాటికి ఏమీ సంబంధం లేకుండా ఉండడం యోగం. అవి పొందాలంటే దృఢ నిశ్చయంతో సాధన చేయాలి. ఇది సత్యం. దీనిని ఎవరైనా సాధించగలరన్న దృఢ విశ్వాసం ఉండాలి. ఏ విధమైన మానసిక కృంగుబాటు లేకుండా ఎంతకాలం అయినా సరే వదిలిపెట్టకుండా సాధించగలగాలి. నా నిజస్థితి ఏమిటి, ఆ దాగున్నది ఏమిటి, నేనెవరిననే విషయాన్ని అర్థం చేసుకోవాలన్న తపన వల్లనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. మనం కష్టపడగలిగితే దాన్ని సాధించగలమని పై శ్లోకాల్లో చెప్పబడింది. మన దేశంలో మతాన్ని శాస్త్రీయ దృక్పథంలో పరిశీలిస్తాం. ఈ మార్గం 2 విధానాల్లో చెప్పబడింది. మొదటిది మతపరంగా తెలియజేస్తుంది, రెండవది శాస్త్రీయ దృక్పథంలో తెలియజేస్తుంది. భక్తి యోగం, రాజయోగం, కర్మయోగం, జ్ఞానయోగం ద్వారా తెలియచెప్పబడుతుంది. ఇక్కడ గీత మతపరమైన విభేదాలన్నింటినీ ఖండించి శాస్త్రీయంగా తెలియజేస్తుంది. అందువల్ల సంశయం లేకుండా పట్టుదలతో అవలంబించినట్లయితే ఈ జీవితంలోనే ఎంతో కొంత సాధించగలం. 24వ శ్లోకం సంకల్ప ప్రభవాన్ కామాన్ తక్త్య సర్వాన శేషితః, అన్ని కోరికలు వ్యామోహాలు సంకల్ప కారణాలే. వాటినన్నింటినీ పూర్తిగా ఆధీనంలో ఉంచుకొని అన్ని ఇంద్రియాలను ఆధీనంలో ఉంచే మనసు ఇంద్రియ వ్యవస్థను ఆధీనంలో పెట్టే గొప్ప పరికరం. మనసు సూక్ష్మమైంది. మనసు 6వ ఇంద్రియంగా ఉంది, కానీ అది తక్కిన 5 ఇంద్రియాలను నిర్దేశిస్తుంది. కఠోపనిషత్తు 3వ అధ్యాయంలో ఇంద్రియాలను గుర్రాలుగా, శరీరాన్ని రథంగా, మనసును పగ్గాలుగా, బుద్ధిని రథసారథిగా చెప్పబడింది. ఇంద్రియాలను, శరీరాన్ని, మనస్సుని బుద్ధి ఆధీనంలో పెట్టాలి. అసలు అధిపతి బుద్ధి. జీవనయాత్రను ఆధీనంలో పెట్టేది బుద్ధి. బుద్ధి రథసారథిగా కఠోపనిషత్తులో చెప్పబడింది. 5 గుర్రాలుంటే 3ంటిని ఆధీనపరుచుకుంటే ఏం లాభం ఉండదు. అన్నిటినీ సమంగా ఆధీనంలో ఉంచాలి. అప్పుడే ప్రయాణం సుఖంగా సాగుతుంది. తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.